హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న బీజేపీ నాయకులు కానీ చాలామంది డ్రామా రక్షకులు కానీ శివాజీని హిందూ మత రక్షకుడిగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఇందులో నిజం ఉందా అనే విషయం వారికి కూడా తెలియదు. మనం భారతదేశ చరిత్రలో శివాజీ చరిత్రను చదివితే ఎక్కడ కూడా శివాజీ హిందూ మతం కోసమే, హిందువుల కోసమే పనిచేస్తున్నట్టుగా కనిపించదు. శివాజీ యొక్క ప్రధాన లక్ష్యం స్వరాజ్యం. స్వరాజ్యం అంటే శివాజీ తన సొంత రాజ్యం కోసం పోరాడాడు, అంతేగాని హిందూ మతం కోసమే, హిందువుల కోసమే పోరాడలేదు. అందుకే శివాజీ స్వరాజ్యం కోసమే హిందువుల రాజుల మీద కూడా పోరాటం చేశాడు. శివాజీ తన సైన్యంలో ఎంతోమంది ముస్లింలను కూడా పెట్టుకున్నాడు. శివాజీ సైన్యంలో డిడి ఇబ్రహీం లాంటి ముస్లిం కమాండర్లు, ముస్లిం జడ్జిలు కూడా ఉండేవారు. అంటే శివాజీ రాజ్యం మతాలకు అతీతమైన సెక్యులర్ రాజ్యం. ఇప్పుడు చాలామంది సెక్యులర్లను చెక్కలర్లు అని, సెక్యులర్ కుక్కలు అని అవమానిస్తున్నారు. అంటే సెక్యులరిజంను అవమానిస్తే శివాజీని కూడా అవమానించినట్టే. శివాజీ స్వరాజ్యం కోసం పోరాటం చేశాడు కాబట్టి పొరుగు రాజ్యాలతో యుద్ధం చేశాడు. శివాజీ ముస్లిం అయిన ఔరంగజేబుతో యుద్ధం చేశాడు. శివాజీ హిందూ రాజులతో కూడా యుద్ధం చేశాడు. శివాజీ ముస్లిం రాజులతో యుద్ధం చేశాడు కాబట్టి ధర్మరక్షకుడైతే, హిందూ రాజులతో యుద్ధం చేస్తే శివాజీ హిందూ ధర్మ ద్రోహి అవుతాడా? కాదు కదా. అందుకే శివాజీని హిందూ ధర్మ రక్షకుడిగా కంటే స్వతంత్ర రాజుగా చూడడం, సెక్యులర్ రాజుగా చూడడం అనేది కరెక్ట్గా ఉంటుంది. శివాజీ కాలంలో దక్షిణ భారతదేశంలో 3 ప్రధాన రాజ్యాలు ఉండేవి: మొఘల్ సామ్రాజ్యం, బీజాపూర్, కుతుబ్షా రాజ్యం. అయితే శివాజీ తన పొరుగు రాజ్యాలతో యుద్ధం మాత్రమే చేయలేదు, ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ముఖ్యంగా శివాజీ బీజాపూర్, గోల్కొండ లాంటి ముస్లిం రాజ్యాలతో స్నేహం కూడా చేశాడు. శివాజీ నిజంగా హిందూ రాజ్యం కోసం మాత్రమే పనిచేసి ఉంటే ముస్లిం రాజ్యాలతో ఎందుకు స్నేహం చేస్తాడు? ఎందుకంటే శివాజీకి కావాల్సింది రాజ్యం, స్వరాజ్యం. అందుకే ముస్లిం రాజులతో కూడా ఒప్పందం చేసుకున్నాడు. అంతేకాదు, శివాజీ తన రాజ్యంని కాపాడుకోవడం కోసం ఔరంగజేబుతో కూడా పురంపర ఒప్పందం చేసుకున్నాడు. ఔరంగజేబు శివాజీకి రాజా అనే బిరుదు కూడా ఇచ్చాడు. అలా శివాజీ ఔరంగజేబుతో ఒప్పందం ద్వారా శివాజీ తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి శివాజీని ఒక స్వతంత్ర రాజుగా చూడాలి. అయితే శివాజీ ఒక హిందువు కాబట్టి మత ఛాందసవాది అయిన ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్లతో యుద్ధం చేశాడు కాబట్టి శివాజీని హిందూ ధర్మ రక్షకుడిగా పిలుచుకుంటారు. కానీ శివాజీ తన రాజ్యంలో హిందూ ఆలయాలతో పాటు మసీదులను కూడా రక్షించాడు. ముస్లింలకు పదవులు కూడా ఇచ్చాడు. ఆ కాలంలో హిందూ శాస్త్రాల ప్రకారం రాజ్యాభిషేకం క్షత్రియులకు మాత్రమే అర్హత ఉండేది. కానీ శివాజీ శూద్రవర్ణంలో ఉండటం చేత మహారాష్ట్ర బ్రాహ్మణులు శివాజీని క్షత్రియుడిగా గుర్తించడానికి వ్యతిరేకత చూపారు. ఆ విధంగా శివాజీకి హిందూ రక్షకుడిగా అవమానం జరిగింది. అందువల్ల శివాజీని కాశీ నుండి గంగాభట్ అనే పండితుడిని తెప్పించుకొని పట్టాభిషేకం చేయించుకోవడం జరిగింది. శివాజీని హిందూమత రక్షకుడిగా గుర్తిస్తే బ్రాహ్మణులు శివాజీని రాజుగా చేయడానికి ఎందుకు అవమానిస్తారు? కాబట్టి దీన్ని శివాజీ తన స్వరాజ్యంను స్థాపించడంలో ప్రాసెస్గా చూడాలి. శివాజీ లక్ష్యం స్వరాజ్యం, అంతేగాని మత ఆధిపత్యం కాదు.